రండి రండి. హలో నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. రండి రండి సార్. నమస్తే. రండమ్మా. రండి నమస్తే రండి. నమస్తే. కాస్త బాగా కూర్చో. ఇది ఆవు పాలు కదా, ప్యాకెట్ పాలా? ఏంటి బాగాలేదా? లేదు, బాగానే ఉంది. కాస్త ఊరుకోండి. ఏమిటా ఇదిగో మాట? తీసుకో బాబు. ఇదిగోండి తీసుకోండి. థ్యాంక్స్. మీరు తీసుకోండి. సరే మనమే మాట్లాడితే ఎలా? పెళ్లి చేసుకునే వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది, అర్థం చేసుకుంటారు. మనం వెళ్దాం రండి. కరెక్టే, రండి వెళ్దాం. ఏంట్రా నువ్వు చెప్పినట్టుగానే చెప్పాను, సరేనా? రండి 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 అన్నయ్య గారు, హాల్లో కూర్చుందాం. రండి. వస్తున్నానమ్మా. రండి. యాక్చువల్లీ ముందు వెనక తెలియని వాళ్ళతో ఏం మాట్లాడాలో తెలియడం లేదు కదా. అందుకేగా నిన్న మాట్లాడమన్నాను. ఆ, మీరు ఎక్కడ చదువుకున్నారు? స్కూల్లో. ఇక్కడే సెయింట్ జోసెఫ్లో. ఓ, మీకు వంట చేయడం అంటే ఇష్టమేనా? నాకు వంట చేయడం వచ్చు. ఓ సూపర్. నాకు తినడం బాగా వచ్చు. ఆ, నేను ఈ స్కూల్ కాలేజీలో ఓన్లీ చదువు మాత్రమే, ఈ లవ్ గివ్ అలాంటిదేమీ లేదు. ఎక్కడో చదివినట్టు గుర్తు, ప్రేమని ఆదా చేద్దాం అనే కవిత. రాబోయే భార్య కోసం భర్త ప్రేమని పొదుపు చేయడం అన్నమాట. నేనైతే అలాంటి వాడినే. మరి మీరు, మీ గురించి? అయితే పొదుపు చేసిన ప్రేమని మనం కలిసి ఖర్చు పెట్టాలి. మాయ జలధారలా కల ప్రవాహం నిరంతరం ప్రవహించని మునిగినా తడవలేదే తడుకే తారలలా పసిడి పూతలా మెరుస్తున్నదే తెల్లారికా కనబడలేదే తేనె తీగల సోదనా నందనవన వారంతాకి అలసిపోయి అనుమతి లేదులే వెళ్ళిరా మనమిలా కోరుదా రారా ప్రణయమా. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు లేదు, బయట కొంచెం పని ఉండింది అందుకే. పర్వాలేదు. గిఫ్ట్లు చూద్దామా? ఏంటి ఫార్మాలిటీకి వాల్ క్లాకు కప్పన్ సాసరు, ఇంతకంటే ఏమిస్తారు? దానిపై చూస్తానంటున్నావు. కూర్చో. ఇల్లంతా నచ్చిందా నీకు? అదే ఇల్లు నచ్చింది. నాన్న అమ్మ అందరూ ఓకేనా? తర్వాత ఇంకేంటి? ఇంకేం లేదు. నీకు చీకటి అంటే భయమా? లేదు, చీకటి అంటే భయం లేదుగా నీకు? మన ఇంట్లో మసాలాలన్నీ ఎండబెట్టి స్వయంగా తయారు చేసినవే.
ఆయనకి కారం అంటే ఇష్టం, వీడికి కారం అంటే ఇష్టం ఉండదు. కానీ ఇద్దరికి కూడా ఉప్పు కరెక్ట్గా ఉండాలి, ఎక్కువ కాకూడదు. అత్తయ్య మీకు? ఆ శనగపప్పు ఇలా ఇవ్వమ్మా. సరే అత్తయ్య. మా ఇంట్లో సాంబార్ లేదా చట్నీ ఏదైనా ఒకటే. ఇక్కడ రెండూ కావాలి. వాడికి సాంబారు, ఈయనకి చట్నీ, అది కూడా సన్నికల్లు మీద నూరాలి. అక్క పాల్ ఇక్కడ పెట్టు. నేను మిమ్మల్ని పెళ్లి రోజే చూద్దాం అనుకున్నాను. ఫోటోగ్రాఫర్ బంధువులు వీళ్ళంతా ఉండడం వల్ల నేను చూడలేకపోయాను. ఇప్పుడే మిమ్మల్ని చూస్తున్నాను. అక్క మీరు మహాలక్ష్మిలా ఉన్నారక్క. ఈ ముద్దుగొమ్మ పేరేంటి? మంజు. ఓ, నేను మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానక్క. గిఫ్టా? దేనికి? మీకు పెళ్ళయింది కదా, అందుకే ఇస్తున్నా. తీసుకోండి, పాలకోవా. ఇదిగో. అయ్యో నువ్వు కొంచెం వద్దక్క, నేను ఇంతకు ముందే ఎక్కువ తిన్నాను. నాకు స్కూల్కి టైం అయింది, నేను వెళ్తున్నాను. రేపు కలుస్తాను. బాయ్ అక్క. ఏమండి, వదలండి, అత్తే చూస్తారు. స్కూల్లో లీవ్ దొరకలేదు, లేకపోతే హనీమూన్కి ఊటీ కొడైకెనాల్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వెళ్ళకపోతే మనం ఆల్రెడీ హనీమూన్లోనేగా ఉన్నాం. కాస్త ఊరుకోండి, అత్తే వింటారు. తీసుకోండి. ఎగ్జామ్స్ అన్ని పూర్తి కానీ ఎక్కడికైనా బయట ఊరికి వెళ్దాం. బాగుంది. నీకు ఎగ్ దోశ వేయడం వచ్చా? తెలుసు. అదే పెప్పర్ అంతా వేసి. సూపర్. 2 ఎగ్ దోశలు వెయ్యి, వెళ్ళి స్నానం చేసి వస్తాను. సరే. అత్తయ్య. రామ్మా, విందు ఎలా ఉందేమిటి? బాగుంది అత్తయ్య. అత్తయ్య, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. మీరు అవన్నీ అలాగే ఉంచండి, నేను వచ్చి వాష్ చేస్తాను. అదేం వద్దు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళమ్మా. పర్వాలేదు అత్తయ్య, నేను కడిగేస్తాను. బయటికి వెళ్ళొచ్చావు కదమ్మా, అలసటగా ఉంటుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను కడుగుతాగా. లైట్ ఆఫ్ చేద్దామా? లేదండి, అక్కడ తిన్నది కాస్త హెవీగా ఉంది. అంతేగా, దాన్ని నేను సరి చేస్తాను. అన్ని అవయవాలపైన కరోనా తన ప్రభావం చూపిస్తోంది.
చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టి అది ముదిరి గ్యాంగ్రీన్ గా మారుతోందని నిమ్స్ వైద్య బృందం అంటోంది. దేశంలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉంది. అత్తయ్య బెండకాయ ఎలా కట్ చేయమంటారు? ఎలాగైనా పర్వాలేదు, నీకు తెలిసినట్టే కట్ చేయమ్మా. పులుసుకా లేదా వేపుడుకా? వేపుడికే. ఇది సరిగ్గా ఉంటుందా చూడండి అత్తయ్య. సరిగ్గానే ఉంటుందమ్మా. వెయ్యమ్మా. చాలమ్మా చాలు. చాలు చాలు. నువ్వు కూడా కూర్చోమ్మా. వద్దత్తయ్య. పర్లేదు కూర్చో. లేదండి, నేను అత్తయ్యతో తింటాను. మీ అమ్మతో తినడానికి ఒక కంపెనీ దొరికినట్టుంది. ఎలా ఉందండి? కూర్చోమ్మా, తిను.